కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సబ్బండ వర్గాలకు న్యాయం చేసేలా ఉందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో విద్యా వైద్యంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేశారని అన్నారు. ఇప్పుడు సభ మర్యాద పాటించకుండా ప్రతిపక్ష నేతలు చిల్లరగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్న ఎమ్మెల్యే శంకర్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు. సార్, ప్రధానంగా చూడవచ్చు, మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్కి సంబంధించి బీఆర్ఎస్ నేతలంతా కూడా విమర్శిస్తున్నారు. రైతుకు శత్రుత్వంగా ఈ బడ్జెట్ ఉందని మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఈ 7 నెలల కాలంలో ప్రభుత్వానికి నేను టైం ఇచ్చాను, ఇప్పుడు చీల్చి చెందాడతాను. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక కథలాగా ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కనుసైలలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ సబండ జాతికి, సబండ వర్గాలకు, తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడే, ఆచరణలో ఉపయోగపడే బడ్జెట్ను ప్రవేశపెట్టిండ్రు. వారికి నేను షాద్నగర్ నియోజకవర్గం తరఫున వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ రాష్ట్ర బడ్జెట్ గత ప్రభుత్వాలు ఒక మోసపూరితమైన ప్రభుత్వాలు, అవి ఒక మోసపూరితమైన బడ్జెట్ ప్రవేశపెట్టారు కాబట్టి వాళ్ళ యొక్క కనులకు ఆ విధంగానే కనిపిస్తుంది. ఆచరణ సాధ్యంగా ప్రవేశపెట్టిరు ఆ రోజు బడ్జెట్లు గత ప్రభుత్వాలు కాబట్టి ఇవాళ ఆచరణలో సాధ్యమైన బడ్జెట్ పెట్టినందుకు వాళ్ళు జీర్ణించుకోలేక, మీరు ఇవాళ మేము పెట్టిన బడ్జెట్ విద్యారంగానికి, వైద్య రంగానికి, వ్యవసాయ రంగానికి, శిశు సంక్షేమానికి మేము సరి అయిన నిధులు కేటాయించినాం, బడ్జెట్ కేటాయించినాం కాబట్టి ఇవాళ ప్రజలంతా చూస్తూ ఉన్నారు. అసెంబ్లీలో మీరు ప్రవర్తించే విధానం, మేము ప్రవర్తించే విధానం, ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగా తెచ్చుకున్న తెలంగాణను 10 సంవత్సరాలు దగాపడ్డది, మోసపడ్డది, అప్పుల కుప్పైపోయింది. ఈ యొక్క తెలంగాణను అన్ని విధాల ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, నిధుల పరంగా అభివృద్ధి పరచాలని ఒక తపన రేవంత్ రెడ్డి గారికి ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా మెలకలు పెట్టాలి, ఏ విధంగా ఆరోపణలు చేయాలి, ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలి, కుళ్ళు కుతంత్రాలతో కూడుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇవాళ 6 నెలల నుంచి కుంభకర్ణులాగా పండుకొని ఫామ్ హౌస్కే పరిమితమై నీ కుటిల రాజకీయాలు, నీ కుళ్ళు కుతంత్రాలు, నీ యొక్క నీ నీచమైన రాజకీయాలు రేవంత్ రెడ్డి ముంగల నడువయి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టతతోనుంది, ఇలా ఎమ్మెల్యేలు ఒక స్పష్టతతోనుంది, ఇలా రాజకీయ నాయకులు, పెద్ద నాయకులంతా కూడా మాజీ పీసీసీలు కానీ, ఇలా రాష్ట్ర మంత్రులు కానీ, అందరు కానీ ఒకసారి స్పష్టత. గతంలో 10 సంవత్సరాల కిందట కాంగ్రెస్ పార్టీని మోసం చేసి ఇలా పరిపాలనలు చేసిరు, మోసపూరితమైన పరిపాలన చేసిరు. మళ్ళొక్కసారి తెలంగాణకు దగాపడద్దు, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగొద్దనే ఒక సంకల్పంతో, ఒక అంకుటిత భావంతో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో అందరూ కూడా ఒక సమిష్టిగా ఈ తెలంగాణను బాగుపరచాలని ఒక తపనతోనే ఈరోజు అన్ని వర్గాలతోని అందరితో చర్చించే ఆచరణలో సాధ్యమయ్యే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు. ఇవాళ మీలాక ఆ రోజు దళిత బంధుకు పెట్టినవు బడ్జెట్ ఏమైంది? వైద్య రంగానికి పెట్టినావు ఏమైంది? సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ కట్టిస్తున్నావు. ఏది గాంధీ కంటే ఎయిమ్స్ హాస్పిటల్ లాగా తరిపించే 4 దిక్కుల 4 హాస్పిటల్ కట్టిస్తామన్న దొంగ మాటలు కేసీఆర్ మాట్లాడిండు. ఇవాళ హైదరాబాద్లో నేను ప్రతి గల్లీలో కుర్చేసుకొని కూర్చుంటాను చెప్పిండు. ఇవాళ ప్రాజెక్టుల కాడ కుర్చీలు వేసుకొని కడతా అని చెప్పిండు. అంటే ఒక బకోస్ మాటలు, ఒక బోకస్ గాడు, ఒక లఫంగ మాటలు. ఆ స్థాయికి ఇవాళ ఒక శేష జీవితానికి చేరుకున్నావు. ఇవాళ చీల్చి చెండాడతావా? ముడ్డి రగొడతాం. చీల్చి చెండాడగాడు రేవంత్ రెడ్డి ముంగల నువ్వు డైరెక్ట్గా ముఖం చూడలేవు, రేవంత్ రెడ్డి కళ్ళకు కళ్ళు పెట్టి చూడలేవు నువ్వు అని ఇవాళ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ఎమ్మెల్యేల కూడా ఒక టీం వర్క్ చేస్తున్నాం. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు 18 గంటలు పనిచేస్తున్నారు కాబట్టి మేమందరం కూడా తెలంగాణను అన్ని విధాల అభివృద్ధి చేయాలనే ఒక అంకుటిత భావంతో, ఒక సంకల్పంతో ఉన్నాం. దొర నీ ఆటలు సాగవు, నేను పంపించే కాడికే పంపిస్తాం దొర, నువ్వు చిప్పకూడు తినాల దొర. రైతు బంధు, గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు రైతు బంధుతో పాటుగా అన్నిటినీ ఎగ్గొట్టింది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం. బడ్జెట్లో కూడా వాటి కేటాయింపులు లేవు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు బడ్జెట్ అంతా కూడా ఏదైతే స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది. వాళ్ళు మాట్లాడేది
దయ్యాలు వేదాలను వల్లించే విధంగా మాట్లాడింది తప్ప ఇవాళ నిన్న మొన్న చూస్తూ ఉన్నాం. రైతు బంధు కూడా ఏ విధంగా హాలలాక గుట్లకు చెట్లకు వాగులకు వంకలకు ఇచ్చేది కాదు. రైతు బంధు అంటే ఎవరైతే వాస్తవానికి సాగు చేస్తూ ఉన్నారో ఇలా గ్రామాలలో గ్రామ క్షేత్రస్థాయిలో మాకు తెలుసు. ఆయన ఫామ్ హౌస్లో వండుకొని ఇవాళ వాళ్ళు అన్నారు, వాళ్ళ మంత్రి ఒకరు అన్నారు, మల్లారెడ్డి అని ఒక మంత్రి నాకు 650 ఎకరాలు ఉన్నదని చెప్పిండు. అంటే 650 ఎకరాలకు రైతు బంధు వేయించుకున్నారంటే మీరు ఎంత దుర్వినియోగం పాల్పడ్డారు, ఎవరు అంత అవినీతికి పాల్పడ్డారు. గుట్లకు చెట్లకు వంకలకు వాగులకు ఇచ్చేది కాదు. వాస్తవంగా క్షేత్రస్థాయిలో వ్యవసాయదారులు ఎవరైతే వ్యవసాయం చేసుకుంటారో వారికి రైతు బంధు ఇవ్వాలని చెప్పి నీలాక అహంకారపూరితంగా కాదు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక పారదర్శకత ఉండాలి, ఓ గైడ్లైన్స్ ఉండాలి, రైతుల అభిప్రాయం సేకరించాలని చెప్పి గ్రామ స్థాయిలలో ఇలా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు స్థాయిలో జేడి స్థాయిలో రైతుల అభిప్రాయ సేకరణ చేస్తే ఇవాళ రైతులు ఏం చెప్తా ఉన్నారంటే ఇలా ఎకరా నుంచి 10 ఎకరాల వరకు ఇచ్చి ఇలా కల్టివేషన్ చేసుకుంటోళ్ళకే రైతు బంధు ఇవ్వాలని చెప్పి మెజార్టీ అంటే 80 నుంచి 90% మెజార్టీ రైతులు చెప్పడం జరిగింది. కాబట్టి దానికి ఒక పటిష్టమైన గైడ్లైన్స్ ఏర్పాటు చేసి రైతు బంధు ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి దానిని మీరు నిజంగా గతంలో మీరు రుణమాఫీ చేస్తామని ఏ విధంగా అయితే తప్పించుకున్నారో అట్లా కాదు. మా ముఖ్యమంత్రి వర్యులు తప్పకుండా రైతు బంధు ఇస్తాడు, తప్పకుండా రుణమాఫీ చేసి తీరుతాడు. రైట్. గత ప్రభుత్వం సంబంధించి కూడా ఆచరణలో సాధ్యం కాని బడ్జెట్ పెట్టారు. బడ్జెట్లో కూడా కాగితాలకి ఆ కేటాంపులు పరిమిత ఇక క్షేత్రస్థాయిలో ఆ బడ్జెట్కి సంబంధించిన నిధులు కూడా కేటాయించలేడు. సంక్షేమం కూడా మరిచింది గత ప్రభుత్వం అని కూడా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు చెప్తున్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, అన్ని సబ్బండ వర్గాలకు సంబంధించి కూడా అభివృద్ధి, సంక్షేమం, మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ వాస్తవికతతో కూడిన బడ్జెట్